శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. జనసేన పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఆయన చేసిన కామెంట్స్ పైన ఆంధ్రప్రదేశ్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. నిజంగా రాజకీయాల్లో ఎవరిది లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్, ఎవరిది షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు ఆసక్తికరమైన సబ్జెక్ట్ గా మారింది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎవరికి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఎవరికి షార్ట్ టర్మ్ ఫ్రెండ్? నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఈ అంశాలు మనతో చర్చించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, అట్లాగైనా ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ కూడా. నమస్కారం సార్. నమస్కారం అండి. శివశంకర్ గారు, చాలా స్పష్టంగా నాగేశ్వర్ పైన మీరు మాట్లాడిన తర్వాత నాగేశ్వర్ గారు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నానన్నారు, కానీ నాగేశ్వర్ గారు తన కామెంట్స్ పైన మాత్రం కట్టుబడి ఉన్నాను అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ కావచ్చు. నిజంగా నాగేశ్వర్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీతో జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే అంశాన్ని మీరు ఎలా పరిగణిస్తున్నారు? గారు నమస్కారం అండి. మీ ప్రేక్షకులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ప్రొఫెసర్ అంటే రెస్పెక్టబుల్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఓకే. సో ఆయన ఆ రకమైనటువంటి కామెంట్స్ ఏదైతే మాట్లాడారు, అదే ఆయన స్థాయికి కానీ లేదు అంటే ఒక ఆయన అంతస్తుకి కానీ ఆయన వ్యక్తిత్వానికి కానీ తగదండి. రెండవది, మీరు ఒక వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగులేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది రాజ్యాంగ ప్రకారము అని కరెక్టే, కానీ ఆయనకి బహుశా రాజ్యాంగం మీద అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్. దేర్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అనేక కోర్టులు చెప్పాయి. అవన్నీ మర్చిపోయి యూట్యూబ్ లో వ్యూస్ కోసం మాట్లాడారో లేదు అంటే పాపులరైజ్ కోసం మాట్లాడారో కానీ అభూత కల్పనలు, ఇమాజినేషన్స్, ఎజంప్షన్స్ మాట్లాడారు. ఎజంప్షన్స్ ఏంటి అని అంటే రెండు పదాలు తీసుకొచ్చాడు ఆయన సృష్టించాడు. షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి వాటిని తెచ్చి జనసేనకు కలిపి, పవన్ కళ్యాణ్ గారికి కలిపి, ఇది అంతా కూడా ఏమిటంటే దిస్ ఈజ్ ఆల్ ట్రాష్. ఈ రకమైనటువంటి ఈ అభూత కల్పనలతో మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. ఆయన మర్యాదకి, గౌరవానికి తగదు. మీరు నాగేశ్వర్ ని టార్గెట్ చేస్తున్నారు. అయిపోయింది, నాగేశ్వర్ సబ్జెక్ట్ అయిపోయింది సార్. మీ జనసేన మనోహర్ గారు అడిగిన తర్వాత నాగేశ్వర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు అన్నాడు. ఆయన దానిపైన స్పష్టత ఇచ్చారు, మీరు చూసింటారు నిన్న. కానీ నాగేశ్వర్ తను చేసిన కామెంట్స్ పైన మాత్రం వెనక్కి తగ్గలేదు. మరి ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటాను, కామెంట్స్ తగ్గలేదంటే ఏంటి? పిచ్చి చేష్టలు. అది ఏంటి? అది ఎన్ని చేష్టలు? ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం అంటే మా పార్టీ అధినాయకుడికి కానీ పార్టీకి కానీ ఇమేజ్ ని భంగం కల్పించారో లేదో మీరు? మరి దాన్ని ఆ నష్టం కల్పించే హక్కు మీకు ఎవరిచ్చారు? మీకేమనిపిస్తుంది సార్? అంటే జగన్ తో బీజేపీ స్నేహాన్ని మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీతో జగన్ స్నేహం ఉందా అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు జగన్ తో బీజేపీ స్నేహం ఉందా లేదంటే ఇవన్నీ కాదండి ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్. ఒక ప్రొఫెసర్ అయి ఉండి వితౌట్ ఎవిడెన్స్ లేకుండా, ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా అతను ఎట్లా మాట్లాడతాడు? వెనక్కి తీసుకుంటారు కానీ కామెంట్స్ కట్టుబడి ఉంటాను. ఈ చిల్లర చేస్తున్న మాటలేంటి? వాట్ యు ఆర్ థింకింగ్? ఇది కరెక్ట్ కాదు. మనము జవాబుదారీగా ఉండాలి, సమాజంలో విలువలకు కట్టుబడి ఉండాలి. మీరు కూడా ఒక ఆర్డినరీ చెరువు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా ప్రొఫెసర్ గారు? మీ గౌరవం ఎందుకు ఇస్తున్నా? అందరూ కూడా ప్రొఫెసర్, ఒక మేధావిని, కానీ ఈ రకమైన కుహనా మేధావి అవతారాలు కూడా చెప్తున్నారు. మీరు ఒక ఇష్యూ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరు మీ వెనక ఉన్నారు? కాన్స్పిరసీ వెనక ఎవరున్నారు? అంటే కూటమిలో విచ్ఛిన్నం చేయడానిక మీ ప్రయత్నాలు?
మీకు బీజేపీ మీద ఎప్పుడు కూడా ఒక రకమైన ఏకీభావం ఉంటుంది. ఎందుకంటే మీకు కమ్యూనిస్ట్ భావజనాలు ఎక్కువ, అదే మీ దగ్గరే పెట్టుకోండి. అంతేగాని సమకాలీన రాజకీయాల్లోకి సమకాలీన రాజకీయ ప్రక్రియలోకి తీసుకొచ్చి మీ స్టైల్లో మీరు దాన్ని భగ్నం చేయాలని లేదు విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఆలోచన మంచిది కాదు. మీ స్థాయికి తగదు, ఇది కరెక్ట్ కాదు. ఈ రకమైన చర్యలు భవిష్యత్తులో మీరు చేయడానికి పనికిరాదు. శివశంకర్ గారు, మీరు ఒకసారి వాస్తవ పరిస్థితుల్లోకి వద్దాం. మొదటి నుంచి ఎన్నికలకు ముందు నుంచి జనసేన విషయంలో కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్నికలకు ముందు నుంచి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మా తడాకా చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం అంటూ జగన్ పైన అనేక సార్లు కామెంట్ చేశారు. అంతేకాదు ఎన్నికల తర్వాత మీరు అనేక కేసులు కూడా పెట్టారు వైసీపీ పైన, అనేక కేసులు కూడా జరుగుతున్నాయి. ఎందుకు మీరు తడాకా చూపించలేకపోతున్నారు జగన్ విషయంలో? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అంటే ఏం చెప్తారు? తడాకా ఏంటండి నాకు అర్థం కాదు. మీకు ఉసనే నాకు అర్థం కాదు. తడాకా ఏంటి? రింగ్ ఫైట్ ఏంటండి? తొడలు కొట్టడానికి. ఇప్పుడు ఆయన చేసిన తప్పుడికి ప్రజలు వారికి శిక్ష వేశారు. సో చట్టం వారు చేసిన తప్పులకి చట్టపరమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. మేము ఇప్పుడు రింగ్ ఫైట్ తగ్గులాడటం ఇస్తే కూటమి అధికారంలోకి రాలేదు. కూటమి చేయవలసిన అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. గతంలో చిన్న భయంకరమైన ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక ప్రగతి, అలాగే మీకు వ్యవసాయ రంగం, చాలా రంగాలు చిత్తభిన్నమైపోయాయి. వాటిని అన్నింటినీ బాగు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు అందరూ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్ట్రీట్ కిందకి వైపు చూస్తున్నారు అని అంటే కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ చేస్తున్న పనుల వల్ల ఈ రోజు ఒక నమ్మకం, విశ్వాసం పెట్టుబడిదారులలో ఏర్పడింది. గతంలో ఇండస్ట్రియలిస్టులు పారిపోయారు. ఓకే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్, ప్రజా సంక్షేమం ఇంపార్టెంట్. ఈ తరహా చూపించుకోవడానికి ఇదేనా బాక్సింగ్ అండి? కాదు కదా. రాజకీయం, ప్రజా జీవితం. అంటే జగన్ పట్ల ఇట్లే ఉంటుందా మీ ధోరణి? చివరి వరకు ఇలాగే ఉంటుందా? ఇప్పుడు మాకు జగన్ పట్ల అని కాదండి. ఇక్కడ అదొక పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయన. ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ తరపు ప్రక్రియ, ఆ పార్టీ తరపు నడవడిక, వాటిని మేము వ్యతిరేకిస్తాం. వ్యక్తిగతంగా శత్రుత్వాలు మనం ఎవరి మీద కూడా ఉండవు, ఎవరి మీద కూడా ఉండవు. సో ఆ పాలసీలు బాగోలేవు, మేము వ్యతిరేకించాం. గతంలో లాండ్ ఆర్డర్ చిన్నదనం చేశారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. మేము ఏ విషయంలో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించాం. అంతేగాని ఇది ఒకళ్ళొకళ్ళు వ్యక్తిగతంగా కొట్టుకోవడానికి, లేదు అంటే దూషణం చేసుకోవడానికి, ఇదేమైనా వెస్ట్ ఏషియా వారైతే ట్రంప్ను కొమైని ఇద్దరి మధ్యలో మాట్లాడుకుంటే మన రాజకీయాలు మాట్లాడుకోవడానికి అవసరం లేదు. మనది డెమోక్రసీలో వాళ్ళ పాలసీల మీద ఏదైనా మాట్లాడుకోవచ్చు. మేము తప్పు చేస్తే పాలసీ మాట్లాడమనండి. అంతేగాని వాళ్ళు అలాగన్నారట ఇలాగన్నారట. ప్రొఫెసర్ గారు ఏం మాట్లాడతారు? ఆ రకమైన ఈయన కూడా అదే గైడ్లో వెళ్ళిపోతే ఎట్లా? కరెక్ట్ కాదు. అంటే సార్ మీరు ఎలా చూస్తున్నారు? ఒకవేళ మీరు మొదటి నుంచి ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి నుంచి జనసేన కావచ్చు, అట్లాగే టీడీపీ కావచ్చు, కేంద్రానికి ఒకే విధమైన మద్దతు ప్రకటించడం, ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ కానీ ఒకే విధమైన మద్దతు ప్రకటించడం, ఆఖరికి మీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఢిల్లీలో మీకే మద్దతు ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే బీజేపీకి జగన్ కి కూడా అవినాభావ సంబంధం ఉంది అని అనుకోవచ్చా? మీరు అలా భావిస్తారు? మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది ఒక రకంగా జగన్ విషయంలో అనుకోవచ్చా? కంట్రోల్ ఎవరు కంట్రోల్ చేయడం తిరుమల గారు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ లో మీకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే తమిళనాడులో రాజకీయ పక్షం ప్రతిపక్షాలు అందరూ కూడా సపోర్ట్ చేసేవారు. గతంలో మనం చూసాం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ రోజు కేంద్రంలో జగన్ గారు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ ప్రశ్న ఆయనకి వేయాలి. అది మాకు ఇవ్వాల్సిన ప్రశ్న కాదండి, అది ఆయనకి వేయాలి. ఆయన నుంచి సమాధానం రాబట్టాలి. సో ఆయన అడగవలసింది జగన్ని. ప్రొఫెసర్ గారు ఆయన అడగాలి. ప్రొఫెసర్ గారు అంటున్న మాట అదే. ఎందుకు ప్రొఫెసర్ గారు అన్న మాటలో అర్థం అదే కనిపిస్తుంది. అందుకనే నేను అడుగుతున్నాను, ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ రోజులు ఆయనది షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అని ఒకవేళ ఆ జనసేన పవన్ కళ్యాణ్ గారితో అన్నారా, అమిత్ షా అనలేదా పక్కన పెడితే అది చర్చకు వస్తుంది ఇక్కడ. అది ఆయన ఎలా చెప్తాడండి?
ఆయన ఏమైనా జ్యోతిష్కుడా, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ చదివాడు. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈ రాష్ట్ర పరిస్థితులు బాగుపడాలంటే, అభివృద్ధి సాధించాలంటే దీర్ఘకాలికంగా అధికారంలో ఉండాలి, కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయాలి అని ఎన్నిసార్లు చెప్పారు. ఆ చెప్పిన దానికి ఎందుకు మీరు ఎవరు ప్రొఫెసర్ ఏదో మాట్లాడాలని దాన్ని పెద్ద ఏమైనా పేటెంటా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో పునరుద్ఘాటించారు ఆ విషయాన్ని, అది మీరెందుకు విశ్వసించరు? ప్రొఫెసర్ ఏదో గాలిపోగు చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఎందుకు ఇంత చర్చ? అనవసరం అండి తిరుమల గారు. ఆయన ఏదో యూట్యూబ్ న్యూస్ కోసం, లేదు అంటే ఇంకో దాని కోసం, లేదంటే ఎవరితోనో మిలాఖాతై ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడో అది ఆయన విద్యుత్గా విడిచిపెట్టారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారు సార్? మీ అంతర్గతంగా అసలు ఏం జరిగింది? అసలు ఢిల్లీలో ఏం జరిగింది, మీ పార్టీలో ఏం జరిగింది, ఇది తెలుసుకోవాలి. ఏం జరగలేదు, పార్టీలో ఏం జరగలేదు, ఎక్కడ ఏం జరగలేదు. ఇంకా మీకు ఆ డౌట్ ఉంది, ఇంకా మీ ప్రొఫెసర్ కామెంట్స్ మీకు ఇంకా నమ్మకం ఉంది. ఎక్కడ ఏం జరగలేదు. ఆయన గాలిపోగు చేసాడు, గాలిపోగు చేసి ఆయన ఏదో మాంత్రికుడిలాగా ఒకటి వదిలేదు మీకు, అంతే తప్ప అదంతా నాన్ సెన్స్ అండ్ ట్రాష్. ఎక్కడ ఏం జరగలేదు. అదంతా మళ్ళీ చెప్పినోడికి నేను వెరిఫై చేసుకోలేదు, అందుకే అడిగాను. చిన్నపిల్లలు మాట్లాడండి, చిన్నపిల్లలు మాట్లాడితే అదే తప్పైపోయిందని కుట్టిశాను అని అంటారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారంటే నాకు గౌరవం. ఈ డ్రామా కబుర్లు ఎందుకంటే ప్రొఫెసర్ మీరు, మీకు నాకు ఆయన వీడియో విన్నాక ఆయన పూర్తి గౌరవం సన్నగిలిపోయింది. నేను గతంలో అదే మంచి వ్యక్తి అని అనుకున్నాను, కానీ ఆయన కూడా ఓకే. కానీ శివశంకర్ గారు రాజకీయాల్లో ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయని అనుకుంటారా? మీరు ఉంటాయా? ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఈ క్లాసిఫికేషన్ ఏమి ఉండవండి. ఓకే, ఎట్లా ఉంటాయి ఈ ఫ్రెండ్షిప్? ఏంటి ప్రజలండి, ఇక్కడ ప్రజలకు జవాబుదారి అండి. రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రక్రియలు ఎవరికి జవాబుదారి? తిరుగుడు గారు ప్రజలకు జవాబుదారి. ప్రజలు అంత మన చేతిలో ఉంటుందా? మరి ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు గమనిస్తారు. మరి లాస్ట్ టైం వైనాట్ 175 అంటే ప్రజలు గమనించారు లేదు, ఎక్కడ కూర్చోబెట్టారు కదా. దాని నుంచి అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తారు కదా. అదే ఆన్సర్ అన్నిటికీ వర్తిస్తారు. ఇక లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ లో ఏమి ఉండవండి, ఒకే టర్మ్ ఉంటుంది. అందరూ హ్యాపీగా రాజకీయ ప్రక్రియ చేసుకోవాలి, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. అదే రాజకీయ పార్టీ లక్షణం. అంతే తప్ప ఇవన్నీ గాలి వార్తలు తిరుమల గారు. అందులో దమ్ము లేదు, ఆ వాదనలో దమ్ము లేదు, ఆయన స్టేట్మెంట్ లో పసలేదు. కూటమి ప్రభుత్వం సార్, సరే వదిలేద్దాం. కూటమి ప్రభుత్వంలో మీరున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పైన అనేక కేసులు పెట్టారు, గతంలోనే కేసులున్నాయి, ఒక చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మీరు ఆ ఆలోచనలు ఉన్నాయా? అటువంటి థాట్స్ ఉన్నాయా? ఒకటండి, మాకు ఆ థాట్స్ ఉన్నాయా లేదా? ఇప్పుడు జగన్ పైన కేసులు అంటే చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకోవాలి. ఓకే. రెండోది, వేరే కేసులు ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయా కేసులు? ఈడీ కేసులో, సిబిఐ కేసులో, అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కాదు. ఓకే. సో ఇప్పుడు లీగల్ సబ్జుడిష్ అయింది. ఓకే. జుడిషియల్ లో ఉండేటప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే సబ్జుడిష్ అవుతుంది. ఇట్ కమ్స్ అండర్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కాబట్టి ఏదేదో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి ప్రజల్ని లైవ్ లో ఉంచి తప్పుదో పట్టించి ఏదో దీని వెనక నేను అనుకోవడం ఏంటంటే ఈ స్టేట్మెంట్ అని కూడా నాగేశ్వరరావు వెనక కూడా కాన్స్పిరసీ ఉందని నేను అనుకుంటున్నాను. కాన్స్పిరసీ ఉందని ఖచ్చితంగా నేను నమ్ముతాను. అంటే కూటమి మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం ఎవరైనా ఉందనుకుంటారా మీరు? ఖచ్చితంగా దాని వెనక ఎవరో ఉన్నారు, వాస్తవం. అది బయటపెట్టుకోనే నాగేశ్వరరావు. అంతేగాని అన్ని మాటలన్నీ అనేసి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అభిమానం ఉంది, మా అమ్మాయి పెళ్లికి ఆయన వచ్చారు, ఇవన్నీ ఎందుకంటే ఆషాఢభూతి మాటలు వద్దు. మాట్లాడకుంటే పదవి దాటితే పృథ్వీ దాటుతుంది తిరుమల గారు. ఓకే. పదవి దాటక ముందే ఆలోచించాలి.
ప్రొఫెసర్ ట్యాగ్ తగిలించుకుంటే కాదు, తగ్గట్టుగా ప్రవర్తన నియమావళి ఉండాలి. చాలా తప్పు చేశాడు ఆయన నైతికంగా. ఓకే సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి జై తెలంగాణ అనుకునే అవకాశం ఉంది అనే ఒక నినాదం ఉంది, ఆంధ్రప్రదేశ్ కి కనీసం ఒక నినాదం కూడా లేదు అని జై ఆంధ్ర అనే నినాదం వైపు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అటేమో మీ టీడీపీ ఏమో జై అమరావతి అంటుంటే పవన్ కళ్యాణ్ గారు జై ఆంధ్ర అంటున్నారు. అవసరమైన సమయంలో కీలక నిర్ణయం తీసుకుందాం అంటున్నారు. వీటిని ఎలా చూడాలి? అది ఆయన మాట్లాడింది కరెక్ట్ గా వినేటట్టయితే, సో వినేవాళ్ళు చాలా రకాలు ఉంటారు తిరుమల గారు. యాక్టివ్ లిజనర్స్ ఉంటారు, ఎఫెక్టివ్ లిజనర్స్ ఉంటారు, నెగిటివ్ లిజనర్స్ ఉంటారు. ఓకే, ఇక్కడ యాక్టివ్ లిజనింగ్ లో ఎవరైనా విన్న వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నేను చెప్తాను మీకు. ఆయన ఎలక్షన్స్ ముందు కూడా జై అమరావతి కాదు జై ఆంధ్ర అనమని మా అంతర్గత సమావేశాల్లో కానీ బయట కానీ స్పీచ్ల్లో కానీ చాలాసార్లు చెప్పారు. జై ఆంధ్ర అని ఎండ్ చేయమన్నారు ప్రతి మీటింగ్ తర్వాత కూడా. ఎందుకంటే అటువంటి మనకి ఆంధ్రతో ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఆయన చెప్పింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, నాయకులందరికీ చెప్పారు. అది ఇప్పుడు కొత్తగా మొన్న మీటింగ్ లో మాట్లాడారా? ఎందుకంటే నేను ఆయన ప్రతి మీటింగ్ లో నేను ఉంటాను కాబట్టి కనీసం ఒక 5-6 సార్లు గతంలో ఎలక్షన్ ముందు మాట్లాడారు. అదేదో తెలుసా? తెలుసుకోవాలి. నెంబర్ 1. రెండవది ఏంటి, ఏమన్నారు ఆయన? ఇప్పుడు కేడర్తో మాట్లాడేటప్పుడు పరిస్థితులు అన్నీ నాకు తెలుసు, మీరేం వర్రీ కాకుండానే కేడర్కి ఒక దిశ నిర్దేశకత్వం, వాళ్ళకి ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాల్సింది ఏ నాయకుడికైనా. మీతో ఆత్మగౌరవానికి భంగం కలిగితే నేను ఊరుకుంటానా అన్నారు. దానికి చిరవల పొలవగా ఎక్కడెక్కడో ఏంటో. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆల్వేజ్ రిమైన్స్ సేమ్ అండి. ఓకే, వాట్ డిఫరెన్స్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. మీరు ఒకలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒకలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు, ఇంకోలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు. బట్ ఫ్యాక్ట్ ఆల్వేజ్ రిమైన్స్ సేమ్. అంతే తప్ప ఆయన తన కేటర్తో అంతర్ దీంట్లో మాట్లాడాల్సిన మాటలు నీట్ గా చక్కగా అందరిని కేటర్ అందరిని ఉద్దేశించి మాట్లాడారు తప్ప దాన్ని వేరే మైక్రోస్కోప్ లోనో దూర్బీన్లో పెట్టి చూడవలసిన అవసరం ఏమి లేదండి. ఇప్పుడు ఎంత వేగం కూటమిలో చిచ్చెత్తి అని అర్జెంట్ గా ప్రతి వాడికి ఈరోజు జబ్బు అయిపోయిందండి ఈ రాష్ట్రంలో. ఈ జబ్బు వైరస్. ఇప్పుడు వైరస్ ఎక్కువ మంది సమ్మర్లో చాలా మందికి వైరల్ ఫీవర్ వస్తున్నాయి. ఆ వైరస్ రాజకీయ వైరస్లు ఈ ఎనాలిస్టుల రూపంలో ఇది తగులుకున్నారు. అంటే నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక కూటమిలో ఉన్న టీడీపీకి జనసేనకి మధ్య గ్యాప్స్ ఉన్నాయని కావచ్చు, లేకపోతే బీజేపీ ఇద్దరిని సమానంగానే చూస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అనే విషయం కావచ్చు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వ్యాఖ్యలకు ఇది కూడా ఉంది కదా సార్, అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ కావచ్చు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గ్యాపులు ఏమి లేవు అండి. గ్యాపులు మధ్యలో డిస్టెన్స్లు ఎవరికి ఎవరి మధ్య ఏమీ లేవు. నెంబర్ 1. మేకింగ్ విచ్ వెరీ క్లియర్. ఇప్పుడు గతంలో ఇప్పుడు జగన్ కి వాళ్ళెందుకు అలా చూస్తున్నారో అన్న ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చే హక్కు నాకు లేదు. అది మీరు బీజేపీని అడగాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అడగాలి. మా కూటమికి సంబంధించి మా మధ్యలో గ్యాప్లు కానీ లేదు అంటే చిన్న లూజ్ అవ్వడాలు కానీ, బోల్ట్ లూజ్ అయింది, నట్ట లూజ్ అయింది, అది ఏమీ లేదు. అటువంటి భ్రమంలో ఎవరైనా ఉన్నారంటే దయచేసి వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను, అది మీకు భ్రమ మాత్రమే, మీకు నిరాశ మిగులుతుంది తప్ప కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది. దీని లక్ష్యాలు గమ్యాలు వేరేగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పరిగెత్తించే ప్రక్రియలో ఉన్నాం. తీరుబడలేదు మాకెవరికి కూడా, నేను చెప్తున్నాను. ఓకే, ఈ చిల్లర పాలిటిక్స్ ఆడడానికి తీరుబడి మా నాయకులకి ఎవరికి లేదు. ఎన్డీఏ కూటమిలు ఇలాగే కొనసాగుతారా సార్? వచ్చే ఎలక్షన్ లో కూడా ఎటువంటి వాతావరణమే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? మీకు అంతర్గతంగా తప్పకుండా అండి. ఇప్పుడు ఇదే వాతావరణం ఇదే స్ఫూర్తితోనే మేము వెళ్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మాత్రమే కట్టుబడి ఉంటాం మేము.
ఖచ్చితంగా మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగు నడుపుతుంది. ఈ రోజు ఇండస్ట్రీలో నేను ఎంఎస్ఎంఈ చైర్మన్ గా ఉన్నాను. ఈ రోజు ఎవరి ఇన్వెస్టర్ ఈజ్ కమింగ్ టు ది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, దాని అర్థం ఏంటండి? మీరే చెప్పండి. ఇక్కడ డెవలప్మెంట్ ఇదంతా చూస్తున్నారు కాబట్టి వస్తున్నారు. ఫైనల్ గా కూటమిని ఎవరు విడదీయలేరు అంటారు. ఖచ్చితంగా ఎవరు ఒకరు విడదీయాలంటే విడిపోయేంత వీక్ కూటమి అయితే కాదండి. ఈ స్టేట్మెంట్ల ద్వారా పగ్గులు పెట్టాలని చూసి అంత వీక్ హార్టెడ్ ఏ పార్టీ వారు కాదండి. కాబట్టి వాళ్ళ ప్రయాస వృధా ప్రయాస. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన టైం ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ.